నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ యువనేత స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఎంపీ శబరి చేసిన వ్యాఖ్యలపై సిద్ధార్థరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. నన్ను రౌడీ అని, క్రిమినల్ అని చెప్పడానిక నిన్ను నంద్యాల ప్రజలు ఎంపీగా గెలిపించింది అంటూ బైరెడ్డి శబరిపై సిద్ధార్థరెడ్డి నిప్పులు చెరిగారు. వ్యక్తిగత దోషణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. నీ సొంత తండ్రి సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఇతరులు విమర్శలు చేస్తుంటే చేష్టలు ఊడిగి ఎందుకు చూస్తున్నావు అని, వాటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, ఎంపీగా గెలిచింది ప్రజా సమస్యలు తీర్చడానికా లేక తనపై విమర్శలు చేయడానికా అంటూ సిద్ధార్థరెడ్డి ప్రశ్నించడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో బైరెడ్డి శబరి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య చాలా కాలంగా నడుస్తున్న అంతర్గత పోరు ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైంది. సిద్ధార్థరెడ్డి చేసిన ఈ ఘాటు విమర్శలపై ఎంపీ శబరి కానీ, టీడీపీ శ్రేణులు కానీ ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి. వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు బైరెడ్డి శబరి గారు ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్ పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకుకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటా దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థరెడ్డి గారు రౌడీ గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం, మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థరెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ గూండా క్రిమినల్. సిద్ధార్థరెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపిక చేసినారా? 5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారభంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. 100 కోట్ల ఆస్తులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలోనే లావిష్ లైఫ్ స్పెండ్ చేసుకునేంత అవకాశం నీకు ఇచ్చినాడు మీ ఫాదర్. అటువంటి మీ ఫాదర్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే ఒక్కరోజు స్పందించని బైరెడ్డి శబరి గారు సిద్ధార్థరెడ్డి పైన మాట్లాడమంటే మాత్రం అమెరికాలో ఉన్న ఫ్లైట్ ఎక్కి కర్నూలుకి వస్తారు. ఎందుకు? ప్రతిపక్షంలో ఉండాలే, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. నేనేమన్నా మాట్లాడినా తిరిగి మాట్లాడాడులే. ఒకవేళ వాడు ఏమన్నా మాట్లాడితే నేను వెంటనే ప్రెస్ ముందు కూర్చొని